దశమ భాగం పేరుతో విశ్వాసులను దోచుకుంటున్నారా? దశమ భాగం పేరు చెప్పి కోట్లు సంపాదిస్తున్న బోధకులు లేరా? అసలు ఏంటి దశమ భాగం? దశమ భాగాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? అసలు దశమ భాగం అంటే ఏంటి? దాని యొక్క చరిత్రను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు దశమ భాగం అంటే ఏంటంటే, ఏదైనా మీకున్న సంపాదనలో కానీ మీకున్న ఏ దాంట్లోనే కానీ 10వ భాగం అంటే 10% ఒక పక్కన పెట్టి దాన్ని దేవునికి ఇస్తే దాన్ని దశమ భాగం అంటారు. దీన్నే తైత్ అంటారు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆదికాండం 14:20 అబ్రహాము గారు తన యుద్ధంలో గెలిచినప్పుడు 10వ భాగం తన దగ్గర ఉన్న అంతట్లో 10వ భాగాన్ని మెల్కీసెదెకు అనే యాజకుడికి ఇస్తాడు. ఇక్కడ స్టార్ట్ అయిందే దశమ భాగం. తర్వాత యాకోబు గారు కూడా తన దాంట్లో ఉన్న సమస్తాన్ని దేవునికి 10వ భాగంలో ఇస్తాడు. అయితే ఎప్పుడైతే దేవుడు 12 గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రానికి మాత్రమే దేవుడు భూమిని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు ప్రత్యేకంగా దేవుని ఆలయంలో సేవ చేయవలసిన వారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భూమిని ఇవ్వలే. అయితే ఎవరైతే 11 గోత్రాల వారు భూమిని సంపాదించుకున్నారో ఇప్పుడు వీళ్ళని పోషించడానికి వీళ్ళ దగ్గరున్న భూమిలో, ఆస్తిలో, వీళ్ళ దగ్గరున్న పంటలో, పొలంలో 10వ భాగాన్ని తెచ్చుకొచ్చి ఎవరికి ఇవ్వాలంటే లేవీలకు ఇవ్వాలి. ఇదే దశమ భాగం. ఇప్పుడు లేవీలు కూడా 10వ భాగం అనుభవించాలంటే కాదు, వీళ్ళు కూడా మరలా వాళ్ళు పొందుకుంటున్న 10వ భాగంలో మళ్ళీ దాంట్లో 10% ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఇది దశమ భాగం యొక్క చరిత్ర పాత నిబంధనలో కనబడుతుంది. అయితే న్యూ టెస్ట్మెంట్ కానీ అడిగితే దశమ భాగం మనం ఇవ్వచ్చు అంటే బైబిల్ ఖచ్చితంగా కరాఖండిగా చెప్తుంది నో అని చెప్తుంది బైబిల్. ఎందుకంటే దశమ భాగం ఇవ్వండి లేకపోతే దశమ భాగం సేవకులు తీసుకోండి అని బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఒక మాట రాయబడింది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7 నీ హృదయపూర్వకంగా నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి దశమ భాగం కాదు, నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవునికి ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. మరి ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారంటే, మీరు చర్చకు వస్తున్నారా, మీ 10% మాకు ఇవ్వండి, మీ శాలరీ 10% మాకు ఇవ్వండి అంటున్నారు. కానీ మీరిచ్చే డబ్బుతో మీరిచ్చే ధనం ద్వారా కోట్లు సంపాదిస్తున్న సేవకులు లేరా? లగ్జరీ కార్స్లో, లగ్జరీ ఇంటీరియర్స్ ఉన్న హౌసెస్లో, లగ్జరీ డ్రెస్సెస్ వేసుకుని సేవ జరిగిస్తున్న వాళ్ళు లేరా? కానీ ఒకసారి ఆలోచించండి, మరి ధనవంతుడైతే దశమభాగం ఇవ్వచ్చు కదా, మరి బేదవాడి పరిస్థితి ఏంటి? రోజులో కనీసం ఫుడ్కి దిక్కులేని బేదవాడి పరిస్థితి ఏంటి? వాడు కూడా దశమభాగం ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు దొంగలు, లేకపోతే ఇవ్వకపోతే దేవుడిని పరలోకి రానివాడు అనగలిగితే మరి లాజర్ ఎవరు? లాజర్ బేదవాడు. అలాంటి బేదవాడు దశమభాగం దేవుడు అడుగుతాడా? అడగడు ప్రియులారా. దశమ భాగం అనేది నీ హృదయపూర్వకం, నీకు ఇష్టమైతే నీ సేవకుడి ద్వారా నువ్వు మేలు పొందాలనుకుంటే, ఒకవేళ పొందాను అనుకుంటే నువ్వు ఇవ్వి, తప్పులేదు. కానీ ఏ వ్యక్తి అయితే దశమ భాగం నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అంటాడో వాడు నిజమైన దొంగ, ఒక అబద్ధ బోధకుడు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. కాబట్టి ఆలోచించండి, దశమ భాగం ఏ క్రైస్తవునికి కాదు, ఇది లేవీలకు మాత్రమే. నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వి, నీ సేవకుడికి ఇవ్వాలనుకుంటే ఇవ్వి. అంతేగాని బలవంతంగా ఎవడైనా సరే, ఏ బోధకుడైనా సరే నీ దగ్గర దోచుకోవడానికి కానీ అడిగితే నువ్వు ఖచ్చితంగా ఇవ్వకు.